హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ముందుగా అందరికీ కూడా సారీ, నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయలేకపోయాను. నిన్న ఉదయం అంటే నిన్న కార్తీక మాసం ప్రారంభం కాబట్టి గోవర్ధనగిరి ఈ ఉత్తరప్రదేశ్లో మధుర బృందావన్ దగ్గర గోవర్ధన ఉంది కదా, గోవర్ధనగిరి. సో దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదని నిన్న అటు ఫ్యామిలీతో సహా వెళ్ళి అక్కడ నుంచి ఆగ్రా నుంచి బృందావన్లో ప్రేమ మందిర్, అక్కడ నుంచి ఇంకొన్ని తిరిగి చివరికి ఢిల్లీ చేరుకున్నాం అనమాట. ఢిల్లీ నుంచి ఈరోజు రిటర్ను. సో అంటే ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ వేయాల్సి వచ్చింది. అందుకని నిన్న మ్యాక్సిమం ట్రై చేశాను కానీ అవ్వలేదు, చేయలేకపోయాను. నిన్న ఉదయం 3:30 నుంచి 9:30, 10 గంటల వరకు నడకే. సో ఇక మరోసారి అట్లా ఇంటరప్షన్ లేకుండా చూసుకుంటాను. ఇక శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు అని ఈనాడులో హైలైట్ చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. దీంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించిన తొలి మహిళ దేశాధినేత అయ్యారు. 1970లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆయనే శబరిమలకు విచ్చేసిన తొలి భారత రాష్ట్రపతి. అప్పట్లో ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు అంతగా లేవు. దీంతో పల్లకీపై వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు. సో తొలి మహిళ రాష్ట్రపతి అనమాట ఆమె, ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారిలో. ఇక డొనాల్డ్ ట్రంప్ నిన్న అమెరికాలో శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు జరుగుతున్న సందర్భంగా వారికి అండ్ నరేంద్ర మోదీ గారికి ఒక డిస్కషన్ జరిగింది. ఫోన్లో మాట్లాడారంట. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే, భారత్ పాక్ సంబంధాల మీద మేము చర్చించుకున్నాము, మేమిద్దరము అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా మేము మాట్లాడుకున్నాము అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ అంశమేమీ ప్రస్తావనకు రాలేదు అని భారత్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ మాట్లాడిన దానిలో పాకిస్తాన్ అంశం అసలు చర్చకే రాలేదు అని చెప్పారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా విరుద్ధమైన ప్రకటనలు ఇస్తూనే ఉన్నాడు. నేనే యుద్ధాన్ని ఆపానని, నేనే పాకిస్తాన్తో మాట్లాడానని, నేనే ఇద్దరితో వాణిజ్యం చేస్తానని చెప్పానని. సో ఇప్పుడు తాజాగా అంటే ప్రతి విషయంలో ట్రంప్ చెప్తున్న అతిశయోక్తులు, అబద్ధాలు ప్రపంచానికి నచ్చట్లేదు అనమాట, రుచించడం లేదు. ఇక మరో వార్త చూసుకుంటే, ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. ఒకవైపు నారా లోకేష్ గారేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో యుఏఈలో ఉన్నారు. ఈ నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోతున్న పారిశ్రామికవేత్తల భాగస్వామ్య సదస్సుకి మంత్రుల బృందం, చాలా మంది మంత్రులు చాలా దేశాలు తిరుగుతూనే ఉన్నారు, పర్యటిస్తూనే ఉన్నారు. ఆ దేశ పారిశ్రామిక విధానాలను స్టడీ చేసి అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కలిసి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను అండ్ పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళని కలిసి కన్విన్స్ చేసి ఆంధ్రప్రదేశ్కు రండి, మంచి ప్లానింగ్తో రండి, వెంటనే అనుమతులు ఇస్తాము, అలాగే రాయితీలు ఇస్తాము అని చెప్తున్నారనమాట. దానిలో భాగంగా నిన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్న అనేక పారిశ్రామికవేత్తలను కలిశారు, వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అది ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారనమాట. అలాగే అమరావతిలో 100 కోట్లతో గ్రంథాలయం నిర్మించబోతున్నారండి. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ప్రతినిధులను సీఎం కోరారు. అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి 100 కోట్ల విరాళాన్ని ప్రకటించినందుకు అభినందించారు. సో 100 కోట్లతో విరాళం, అదే ఇప్పుడు హైలైట్. ఈ ఆంధ్రజ్యోతిలో అదే హైలైట్. 100 కోట్లతో లైబ్రరీ, అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తాం. ముందుకొచ్చిన శోభా గ్రూప్. దుబాయ్ పర్యటనకు తొలి రోజే పెట్టుబడుల వేటకు సీఎం శ్రీకారం, పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుడ్జిల్ సంసిద్ధత. లాజిస్టిక్స్, గిడ్డంగుల్లో పెట్టుబడులకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి. రైల్వే పోర్టు లింకు అభివృద్ధి ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంకు సూచన. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్కు ట్రాన్స్ వరల్డ్ ఓకే. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తున్నాం. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు. విశాఖ సదస్సులో భాగస్వాములు అవ్వండి. దుబాయ్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం అని ఇక్కడ ఇచ్చారు. మరోవైపు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇక్కడ కూడా భారత్లో పెట్టుబడులకు ఆంధ్ర గేట్వే. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.36 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్, 1.35 లక్షల కోట్లతో ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్, పారిశ్రామికవేత్తలకు సులభతర విధానాలు,
భాగస్వామి సదస్సుకు వచ్చి తెలుసుకోండి. ఆస్ట్రేలియాతో వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర, ఇంజనీరింగ్, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో మాదే ప్రముఖ స్థానమని లోకేష్ గారు ఆస్ట్రేలియాలో టూర్ విషయం కూడా హైలైట్ చేసి ప్రస్తావించారనమాట. ఈ రెండు కూడా కీలకమైన అంశాలు. ఇక విదేశాల్లో ఉన్న పరిశోధకులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరినీ కూడా మళ్ళీ మాతృభూమికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం రూపొందించబోతోందండి. ఎందుకంటే మేధస్సు మనకు మాత్రమే పరిమితం అవ్వాలి, మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, విదేశాలకు వద్దు. మన వాళ్ళ మేధస్సు ఎక్కడో విదేశాల్లో ఉండడం ఎందుకు? సో వాళ్ళ ఆవిష్కరణలు, వాళ్ళ నైపుణ్యం అంతా మనం వాడుకుందామని కేంద్ర ప్రభుత్వం అమెరికా ఉన్నత విద్యపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం సహా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశోధకులు, విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థల్లో పనిచేసేలా కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని రాశారు. అలాగే లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన ఇక్కడ హైలైట్ చేశారు. మా రాష్ట్రానికి రండి అని. ఇక ఉరుముతున్న అల్పపీడనం, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు. ఇప్పుడు నైరుతి రుతుపవనంలో ఎలాగైతే ఆ ప్రభావంతో 3 నెలల్లో ఇంబ్యాలెన్సింగ్ గా వర్షాలు కురిశాయో, అంటే కురవాల్సినప్పుడు లేకుండా ఎక్కువ వర్షాలు కురిశాయన్నమాట. సో దానివల్ల సమతుల్యత దెబ్బతిన్నది. సో ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా అలాగే ఉంది. ఈశాన్య రుతుపవనాలు వచ్చి వారం రోజులు అవుతుంది. సో దీంతో ఆల్రెడీ మన రాయలసీమ ప్రభావం, రాయలసీమ అండ్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఇదిగోండి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 10 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అంటే మామూలు విషయం కాదు. ఇక సాకారమవుతున్న పునరావాసమని పోలవరం పునరావాసానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో తొలుతున్న అడ్డంకులు, త్వరలో 1100 కోట్ల చెల్లింపులు, 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం అని ఇచ్చారు. ఇది బాగానే ఉంది. కానీ ఆల్రెడీ ఈ పునరావాసం పేరిట స్థానిక నాయకులు, అధికార పార్టీ నాయకులు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కలిపి కలెక్షన్లు మొదలుపెట్టారు. పోలవరం దగ్గర కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టుల దగ్గర కూడా లోకల్ టీడీపీ నాయకులు మేము మీకు ప్యాకేజీ ఇప్పిస్తామని చెప్పి అనర్హుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. అది వైసీపీ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోవాలి. తర్వాత విస్తరణ సర్వే, కూడళ్లపై వంతెనలేవి, మచిలీపట్నం, విజయవాడ ఎన్హెచ్ విస్తరణకు డిపిఆర్, వీటిలో పలు కూడళ్లలో ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు లేవు. జాతీయ రహదారిని ఇలా విస్తరిస్తే ప్రయోజనం ఏమిటి అని చెప్తున్నారు. ఇక్కడ విజయవాడ, మచిలీపట్నంలో ఏంటంటే మధ్యలో చాలా ఊర్లు వస్తాయి. పామర్రు కానీ, ఉయ్యూరు కానీ, ఇట్లా కానూరు, పోరంకి, ఇట్లా చాలా ఊర్లు వస్తాయన్నమాట. సో ఈ ఊర్ల దగ్గర కూడళ్ళు ఉంటాయి. అక్కడ డైలీ ఇటు ఇల్లు ఉంటాయి, ఊర్లు ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోడ్లు దాటుతూ ఉంటారు. ఆ రోడ్లు దాటే క్రమంలో ఖచ్చితంగా పైన బ్రిడ్జీలు నిర్మించాలి, వంతెనలు. లేకపోతే బ్రిడ్జీలు లేకుండా హైవే ఎంత విస్తరించినా సరే మళ్ళీ రాకపోకలు జరగడం వలన వీళ్ళు స్పీడ్కి బ్రేకులు పడతాయి. సో దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు అనేటట్టు ఈనాడులో రాశారు. అలాగే నెక్స్ట్ పేజీ చూసుకుంటే ప్రసూతి వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రసూతి వేళ అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇందుకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓకే, తర్వాత బంగ్లాదేశ్ చెర నుంచి ఏపీ మత్స్యకారులను విడిపించండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. కేరళకు చెందిన మైథిలి ఇంట్లో కష్టాలన్నీ గట్టెక్కుతాయన్న నమ్మకంతో 2017లో ఎన్నో కలలతో సౌదీ అరేబియా చేరుకుంది. అక్కడ అడుగు పెట్టగానే పాస్పోర్టును యజమాని లాగేసుకున్నాడు. రాత్రింబవల్లో గొడ్డు చాకరీ, ఆహారం సరిగ్గా పెట్టేవాడు కాదు. రాను చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఇంటికి వద్దామంటే పాస్పోర్ట్ లేదు, పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ఆ హక్కు లేదు. యజమాని కరుణించి విముక్తి కల్పిస్తే తప్ప ఆ చెర నుంచి వేయడానికి మార్గం లేదు.
ఇది ఒక మైథిలి కథ మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కోట్ల మంది కార్మికుల దీనగది ఇలాగే ఉంటుందన్నమాట. సో ఈ వ్యవస్థను సౌదీ అరేబియా రద్దు చేసింది. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకోవడం, తన గృహ అవసరాల కోసం మరో దేశం కార్మికుని రప్పించుకోవడం, ఆ వలసదారుపై వ్యక్తికి ఏ హక్కులన్నీ కూడా ఉంచడం, ఇదంతా కూడా ఈ చట్టాన్ని రద్దు చేసిందంట. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఇటు వెళ్తుంటారండి. తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాద్ ఆ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆ ప్రాంతాల నుంచి వెళ్తుంటారనమాట. సరే, అది పక్కన పెడితే విజయవాడ సింగపూర్ విమాన టికెట్ 8,000 అంటండి. విజయవాడ సింగపూర్ అంటే కాస్త అన్సీజన్, మరీ సీజన్ ఉండి రష్ ఉంటే 15,000 నుంచి 20,000 ఉంటుంది, లేకపోతే మాత్రం 8,000 అంట. అలాగే దుబాయ్ టికెట్ కూడా తక్కువే, 6,000 నుంచి స్టార్టింగ్ అంట. సో విదేశాలకు విమాన టికెట్లు దిగివస్తున్నాయి, కానీ దేశంలో మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా అఫ్కోర్స్ అంటే విమాన టికెట్లు ఎప్పుడు కూడా ఆ సీజన్ను బట్టి పరిస్థితిని బట్టి ఉంటాయి, అలాగే మనం బుక్ చేసుకునే టయాన్ని బట్టి ఉంటాయి. ఇక అవును, చైతన్యరెడ్డి జైల్లో దస్తగిరి బ్యారక్కు వెళ్లడం చూశా. ఆ రోజే జైలు అధికారిని ప్రశ్నించా. విచారణ కమిటీ ఎదుట బీటెక్ రవి వెల్లడి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో రిమాండ్ ఖైదీగా దస్తగిరి ఉన్నప్పుడు అతన్ని బెదిరించడానికి చైతన్యారెడ్డి వెళ్లారని ఒక ఆరోపణ ఉంది కదా. సో దాని మీద బీటెక్ రవి నిన్న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నేను కూడా అప్పుడు జైల్లో ఉన్నాను, నేను చూశాను, అతన్ని బెదిరించారు, వాళ్ళు వెళ్ళడం నేను చూశాను అని చెప్పారనమాట. అది ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. ఇక స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి. పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు. ఎక్కడున్నారో, ఎవరు సిద్ధమవుతారు, అసలు ఎక్కడున్నారు? కార్యకర్తలు ఉన్నారంటే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉన్నారా? గ్రామీణ స్థాయిలో రూట్ లెవెల్లో వీళ్ళకి ఏమైనా క్యాడర్ ఉందా? మీటింగ్ పెట్టి స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధం కండి అన్నారంట. ఇక తాతనంటూ బాలికపై అత్యాచారం. తుని నియోజకవర్గంలో ఒక అమానవీయ ఘటన జరిగింది. అక్కడ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను 12 13 బాలికను తాత వయసున్న వ్యక్తి నారాయణరావు అనే వ్యక్తి స్కూల్కి వెళ్ళి మా మనవరాలకు ఒంట్లో బాగాలేదు, నేను తాతనవుతానని చెప్పి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన నిన్న తునిలో జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు, అలాగే ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్టులు కాదు యాక్చువల్లీ, ఇటువంటి వాళ్ళని కాల్చిపడేయాలి. కఠినమైన చట్టాలు రావాలి. చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఒక 6 నెలల తర్వాత బెయిల్ వచ్చేస్తుంది కదా. బెయిల్ రాని చట్టాలు ఏమీ కాదు కదా, బెయిల్ రాకుండా అంత కఠినంగా ఏమీ లేరు కదా. ఇంక 21 ఏళ్ల న్యాయ పోరాటంలో నెగ్గిన వితంతులకు చంద్రపాజ. ఓకే, అన్ని ఈనాళ్ళ అంశాలు అయిపోయాయి. సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షిలో మానసిక సమస్యలున్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్యం విధానంపై అక్రమ కేసులో దాని ఆధారంగా అరెస్టుల, చంద్రబాబు సర్కారు బరితెగింపు. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ తాజాగా బట్టబలైన వైద్య నివేదికతో తీవ్ర కలకలం. సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టులకు పాల్పడ్డ సిట్ ఆ అక్రమ కేసుల ఆధారంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని సర్వత్రా విస్మయం. మద్యం అక్రమ రవాణా కేసులో వరుసగా బెడిసి కొడుతున్న కూటమి సర్కారు కుతంత్రాలు. ఇవి సర్కారు కుతంత్రాలే అనుకోవాలే కానీ మొత్తం అందరూ కలిసే చేశారు. ఇక్కడ వీళ్ళని అనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏదో మేము ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వైసీపీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి వీళ్ళకి బాగుంటుంది. సో మేము వాళ్ళతో ఫైట్ చేస్తున్నాము, గట్టిగా మా మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయడానికి వైసీపీకి బాగుంటుంది. కానీ దీనివలన నిజంగా తప్పు చేసినోడు జైలుకి వెళ్ళడం, నిజంగా తప్పు చేసినోడు అక్రమంగా లబ్ధి పొందినోడు జైలుకి వెళ్తే ఈపాటి జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఛార్జ్ షీట్లోనే పెట్టారు, నెలకి 50 నుంచి 60 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు, 3,570 కోట్లలో 90% ఆయనే లబ్ధి పొందారని ఛార్జ్ షీట్లో రాశారు. కానీ అక్రమంగా లబ్ధి పొందిన వ్యక్తికి నోటీసులు లేవు, విచారణ లేదు, అరెస్టు లేదు, ఏమీ లేదు. మధ్యలో సూట్ కేసులు మోసిన వాళ్ళు మాత్రం జైల్లో ఉన్నారు. సో ఇదంతా కూడా నాటకీయంగా ముగిస్తారు. ఇక 3,000 కోట్ల భూములపై పచ్చముఠా కన్ను. రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా. అనంతపురం శివారు సోత్రియం భూముల కబ్జాకు యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తికి వారసుల నుంచి జీపీఏ. స్థలాలకు కంచె, అడ్డొచ్చే వారికి వేధింపులు. తెర వెనుక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్టు ప్రచారం. సో రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా అనంతపురంలో జరుగుతోంది. 3,000 కోట్ల విలువైన భూమి అంటది. కొంచెం పెద్ద వ్యవహారమే సాక్షిలో రాశారు. దీని మీద విచారణ జరగాలి.
ఇలాంటివి జరిగితే వీళ్ళకి పాతాళంలోకి వెళ్ళిపోతారు రాజకీయంగా. ఇక నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. అయితే రెడీగా ఉంటారు ట్రోలర్స్ స్టఫ్ కోసం. సాక్షి వాళ్ళు రెడీగా ఉంటారు 3-4 పేపర్లో భజన చేయడానికి. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు, తిరుపతి జిల్లాను ముంచెత్తిన కుండపోత వాన. ఓకే, అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి చెప్పుకున్నాము. తర్వాత బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు, గ్రామాల్లో ఇంటి కుళాయిలు ఏర్పాటు చేసి చిన్న కాంట్రాక్టర్లకు 826 కోట్ల బకాయిలు. బిల్లులు చెల్లించాలంటూ ఆర్జీబీఎస్ ఈఎన్సీ ఆఫీస్ ముందు ధర్నా. చిన్న కాంట్రాక్టర్లపై వివక్ష చూపిస్తున్నారంటూ మండిపాటు. ముందు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలని డిమాండ్. విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ. సో కాంట్రాక్టర్లు జల్ జీవన్ మిషన్తో సహా గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు పనులు చేశారు కదా, వాళ్ళకి 826 కోట్ల బకాయిలు ఉన్నాయంటండి. సో వాళ్ళందరూ కూడా నిన్న ఈఎన్సీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఇక పేదల గుండె ఘోష పట్టని సర్కార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమ్మెతో పేదల పరిస్థితి దయనీయం. నిజమే, ఇది చాలా సీరియస్ విషయం. 3,000 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు అన్నీ కూడా మూసుకుపోయాయి. ఆరోగ్యశ్రీ సేవలు జరగట్లేదు, వైద్య సేవలు జరగట్లేదు. శస్త్రచికిత్సలకు వెళ్ళినా సరే వాయిదాలు వేస్తున్నారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపించేసి డబ్బులు ఇచ్చి చేయించుకోండి అని చెప్తున్నారు. ఎమర్జెన్సీగా ఉన్నవాళ్ళు, పేదలు వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవమేనండి. ప్రభుత్వం మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తానని చెప్పింది కదా, అది లేదు. ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించట్లేదు అనమాట. దానివల్ల ఇబ్బందిగా ఉంది. ఇక బాలికపై దాడికి, లైంగిక దాడికి యత్నం. తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లి నోయనమని టీడీపీ నేత. నిజంగానే ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తే. అయితే అఫ్కోర్స్ క్రిమినల్స్కి పార్టీలకు సంబంధం ఉండదు. ఈవెన్ ఏ పార్టీలో ఉన్నా సరే ఆ క్రిమినల్ బుద్ధే. కాకపోతే అతనికి పార్టీ నాయకులు సహకరిస్తే, అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోకుండా లోకల్లో ఏమైనా పోలీసులతో లాబింగ్లు పైరువీలు నడిపితే అది తప్పు. అప్పుడు పార్టీకి అంటుతుంది ఆ మరక. సో ఇతని విషయంలో పార్టీ వాళ్ళు ఎవరు లాబింగ్ చేయట్లేదుగా, కాబట్టి ఇది పార్టీకి మనం సంబంధం పెట్టకూడదు. ఇతన్ని కాపాడడానికి టీడీపీ ప్రయత్నిస్తే అప్పుడు దాన్ని మనం పార్టీని తప్పు పట్టాలి. ఇక రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్ రానివ్వబోనని ఎన్నికలకు ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు అని రాజయ్యపేట, నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ రానుండడంతో ఆ బాధితులను కలవడానికి నిన్న వైఎస్ఆర్సీపీ మెంబర్స్ వెళ్లారు. అక్కడ వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షి అయిపోయింది. ఈ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు పర్యటనలు హైలైట్ చేశారు. తర్వాత వారెవ్వ విశాఖ, గూగుల్కు ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి. నగరంపై చైనా, అమెరికా నిరంతర నిఘా. టోర్పడోలు, అణు అంతర్గాముల యుద్ధ నౌకల నిర్మాణ కేంద్రం. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే. ప్రత్యామ్నాయ కేంద్రంగా వర్ష నిర్మాణం. ఇది అణు జలాంతర్గాముల స్థావరం. సో విశాఖపట్నం పోర్టు కానీ, విశాఖపట్నం తీర ప్రాంతం కానీ అది చూడొచ్చు. దాని గురించి వీళ్ళు రాశారు. అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది రక్షణలో అని చెప్పి ఒకటి రాశారు. తర్వాత హై స్పీడ్ ఏపీ, రాష్ట్రానికి 2 ఎలివేటెడ్ రైల్ కారిడార్లు. వ్యయం 5,42 కోట్ల వ్యయంతో 350 కిలోమీటర్ల మేర 2 ఎలివేటెడ్ హై స్పీడ్ రైల్ కారిడార్లు రాబోతున్నాయంటండి. హైదరాబాద్ నుంచి చెన్నై కంట వ్యయం 3.4 లక్షల కోట్లు. అలాగే రాష్ట్రంలో 7 జిల్లాలు, 9 ప్రత్యేక రైల్వే స్టేషన్లు, 504 కిలోమీటర్లు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, సో హైదరాబాద్ టు చెన్నై అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ అవుతాయిగా. విజయవాడ వరకు కవర్ అవుతాయి అనుకుంటున్నా. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, ఈ స్టేషన్, శ్రీకాళహస్తి, ఈ స్టేషన్లన్నీ కవర్ అవుతాయి అనుకుంటా హైదరాబాద్ టు చెన్నై అంటే. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు అంటే అటు అనంతపురం, హిందూపురం, ఆ లైన్లో స్టేషన్లన్నీ కవర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లు నిర్మించి ప్రత్యేకమైన ట్రాక్లు వేస్తారంట, హై స్పీడ్ రైళ్ళు ఇవి. సో ఇది చూడొచ్చు, ఇది రాశారు. అంటే ఇది ప్రపోజల్ దశలో ఉంది, దీన్ని రాశారు. ఇక భీమవరం డిఎస్పీ విషయంలో పవన్ కళ్యాణ్ గారేమో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను అవినీతి చేస్తున్నాడు అది ఇదని. కానీ నిన్న రఘురామకృష్ణరాజు గారేమో భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది, అంత అవినీతి ఆరోపణలు ఏమీ లేవు, ఉండి నియోజకవర్గంలో ప్యాకెట్ శిబిరాలు లేవు, 13 మొక్కలాటకు సుప్రీం ఓకే చెప్పింది, పవన్ ఇతర శాఖలపైన దృష్టి పెట్టడం సంతోషం
అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తూనే భీమవరం డిఎస్పీకి మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక సుంకాలు 16% లోపే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు. ఓకే, జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు, కోర్టును తప్పుదోవ పట్టించారు, షరతులను ఉల్లంఘించారు. ఇక విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వద్దు, ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు, జగన్ అసలు ఫోనే వాడరు, గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నెంబర్లే ఇచ్చారు, మాజీ సీఎం తరపు న్యాయవాదులు వెల్లడాయి. ఇదంతా ఒక నాటకీయ పరిణామాలు. ఇలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఆయన విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చేస్తారు. సో దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. ఇక భారత్కి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి, లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక్ హత్యపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్. ఓహో, భారత్కి ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తు ఆగిపోయింది, ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి విచారణ జరపాలి అని చెప్పి సునీత గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లేదంటే తండ్రిని కోల్పోయిన నాకు మరింత అన్యాయం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరగాలి, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి, వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థన. పాపం వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు జీవితాంతం ఫైట్ చేస్తూనే ఉన్నారు దీని మీద. దాదాపుగా 6 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు, 6.5 ఏళ్ల నుంచి. ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుద్దో, ఎప్పటికి ఫైనల్ అరెస్టులు జరుగుతాయి అనేది ఆమెతో పాటు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఎదురు చూస్తోంది. రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్, ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం, సురక్షితంగా ముర్మును దించిన సిబ్బంది అని అంశం రాశారు. సో ఇవ్వండి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ మనం చూడొచ్చు, ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ అయిందంట అమెజాన్లో. అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్టు వారెంట్లు, పోలీసులకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య. కర్నూలు జిల్లాలో కేసు నమోదు. అమెజాన్లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ చేశారంట. సో అందుకనే ఆ వ్యక్తి ఇమీడియట్గా కోర్టులో పిటిషన్ వేస్తే అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. కొంచెం సీరియస్ ఇష్యూనే కదా. సో ఇవి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.